విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి తెలియదా? ప్రజల్లో దీని పట్ల అంత వ్యతిరేకత వస్తుంది. రోజుకు హైడ్రా విషయంలో కానీ, మూసీ నది ప్రక్షాళన విషయంలో కానీ, ఏవైతే 6 గ్యారెంటీలు సరిగ్గా అమలు కాకపోవడం వల్ల ప్రజల్లో తీవ్ర కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత వస్తుందని కాంగ్రెస్ పార్టీకి తెలియదా? రేవంత్ రెడ్డికి తెలియదా? ఈ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, వాళ్ళకి సమాచారం ఉండదా? అయితే బ్రదర్ ఇవాళ ఏం తెలుసా, ఇక సిండికేట్ ప్రభుత్వం నడిచే సిండికేట్ ప్రభుత్వం, అందులో అందరూ ఉంటారు. అంటే సిండికేట్ అంటే అందరు ఉంటారు బ్రదర్. ఇవాళ మేఘా కృష్ణారెడ్డి పేరు బ్రదర్, నేను బండి సంజయ్ గారు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు బీజేపీ ఆఫీస్కి పోయి బండి సంజయ్ గారు 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిండు, దీని గురించి మాట్లాడమని ఇచ్చిన. ఈరోజు మిషన్ భగీరథ ద బెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి మీరు అవార్డు ఇచ్చిండ్రు, దీన్ని ఖండించాలని చెప్పిన. టూరిజం బెస్ట్ బీజేపీ ఆఫీస్కి పోయి ఇచ్చిన, బీజేపీ ఆఫీస్కి పోయి ఇచ్చిన. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎంపీ మాట్లాడలేదా మరి బండి సంజయ్? అస్సలు మాట్లాడలేదు. అంటే వాళ్ళు కూడా ఒకటైపోయారు. నేను చెప్తున్నా కదా, ఇయాటి వరకు మేఘా కృష్ణారెడ్డి దొంగ, మేఘా కృష్ణారెడ్డి తెలంగాణ దోసుకున్నారు అని చెప్పి బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని ఎందుకన్నారు? నంబర్ 1. రెండోది ఈయనని కాదు, కాంగ్రెస్ ఈరోజు ఎంఐఎం కూడా మాట్లాడేది, కూడా మాట్లాడేది. ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఈ 3 పార్టీలు కూడా సిండికేట్ అని చెప్పేసి అంటారా? అంటే 1000% సిండికేటే నడిచింది బ్రదర్, సిండికేటే నడిచింది. గొర్రెల స్కామ్ ఏమైంది? నేను రేపు అరెస్ట్ అన్నారు కదా, ఏమైంది? ఎందుకు ముట్టుకోలే? హోంమంత్రి ఎవరి దగ్గర ఉండు? చేత కదా నీకు చేత కదా? గొర్రెల స్కామ్ తో ఎవరు కలిసి ఉన్నాడు? రేవంత్ రెడ్డి కలిసి ఉన్నాడా? ఇవాళ ఎందుకు ముట్టుకుంటలేవు? ఇవాళ ఒక ఎస్టీని తీసుకుపోయి లోపడేసినావు. 3,50,000 యూనిట్లు లక్ష్మారెడ్డి అనేటోడు పంపిణీ చేసిండు ఎండీగా. ఆయన ఎందుకు ముట్టుకోలే? ఆయన ఈరోజు ఎక్కడున్నాడు? కొత్తగూడ శ్రీనివాసరెడ్డిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినావు? డీజీపీ రవిగుప్తా గారిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినావు? 6 నెలల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సివి ఆనంద్ తీసుకొచ్చి మళ్ళీ నువ్వు ఎందుకు పెట్టుకున్నావు? సిండికేట్ కాకుంటే ఏంది ఇది బ్రదర్? కవిత దానిపైన అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సౌత్ గ్రూప్, ఈరోజు సౌత్ గ్రూప్ సిండికేట్ నడుస్తుంది తెలంగాణ. సరే, ఇంత సిండికేట్ నడుస్తుంది, దాదాపు అన్ని పార్టీలు ఒకటైపోయినాయి అని చెప్పేసి మీరే అంటున్నారు. మీరేమో మొత్తం తెల్లారలేసనేమో మొత్తం పేపర్ పట్టుకొని ప్రతి ఒక్కరిని విమర్శిస్తున్నారు. మీకు భయం అనిపిస్తలేదా మరి? బ్రదర్, విమర్శ డిఫరెంట్. విమర్శ అనేది ఆధారం లేకుండా మాట్లాడేది విమర్శ అంటారు. సరే, ఆధారాలు ఉన్నాయి బ్రదర్. ఒక ఆధారము కట్టుకుంటే వాని ఇవాళ ఒక ఆధారం గట్టి ఉంటే వాని ఉరికమ్మం ఎక్కిస్తారు. ఒక ఆధారం లేకుంటే ఉరికమ్మం ఎక్కేది కూడా తప్పించుకుంటారు. కాబట్టి ఈరోజు ప్రతి దానిపైన ఒక డాక్యుమెంటేషన్, ఒక ప్రూఫ్ లేకుండా నేను ఏది కూడా నేను మాట్లాడాను. నేను ముందు కూడా చెప్పినా, నేను డాక్యుమెంట్ లేకుండా నేను మాట్లాడాను బ్రదర్. ఇలా పచ్చి అబద్ధం 2011 తెలంగాణ జనాభా, నేను మీరు అడగకుండా నేను చెప్తున్నాను, తెలంగాణ సమాజానికి తెలవాలని. 3,50,00,000 మంది అని కాంగ్రెస్ పార్టీ యూపీఎస్ సర్కారు తెలంగాణ జనాభా 2014 3,00,000 కోట్ల ఎన్యూమిరేటర్స్, 25,000 డేటా సెంటర్లు, మొత్తం హాలిడే 2014 సమగ్ర సర్వేల కుటుంబ సర్వేల తెలంగాణ జనాభా 3,68,000. 2025 సర్వే, ఈరోజు వచ్చిన సర్వే ఎంత? 3,54,000 మంది. మనం పెట్టుకుందాం 350 కోట్లు అక్కడనే పెడదాం దాన్ని. అంటే 2014 సర్వేకి మొదలు చూస్తే పోలీసు చూస్తే 4 లక్షల జనాభా పెరిగింది. మీకు 2014 సర్వే చూస్తే 14 లక్షలు తగ్గింది. ఓకేనా? ఇది పక్కన పెడదాం. పచ్చి అబద్ధం అనే సాక్ష్యాలతో సహా నిరూపిస్తా ఇప్పుడు 2 నిమిషాలు. రైట్, ఇప్పుడే నేను నీతో చెప్తా. చెప్పండి బ్రదర్. తెలంగాణ ఓటర్లు ఎంతమంది అంటే 18 సంవత్సరాల పైన వాళ్ళు ఎంతమంది? 3,32,00,000 మంది. గూగుల్లో మీ తర్వాత చూసుకోండి. ఓటర్స్ డాష్. ఓకేనా? ఇది 18 సంవత్సరాల పైన ఉన్నోళ్ళు. అవును, ఇది పక్కన పెడదాం లెక్క. 10th క్లాస్ పరీక్ష 2024 లెక్క ప్రకారం 5,50,000 మంది రాసిండ్రు. అర్థమైందా? అంటే 5,50,000 అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంత మంది ఉండాలి? 5,00,000 మంది ఉండాలి. ఇంటర్మీడియట్ ఎంత ఉండాలి? 5,00,000. ఈ 3 కలిసి ఎంత అయింది? 15 లక్షల మంది యావరేజ్. ఇక ఎల్కేజీకి వెళ్ళి 9th క్లాస్ వరకు వేసుకో, 5 లక్షలు వేసుకో. పుట్టిన పిల్లలకి వెళ్ళి నీకు స్కూల్కి పోయే వరకు వేసుకో, 3 లెక్కలల్లా 40 లక్షలు వేసుకో. టోటల్ 60 లక్షలు వస్తుంది. 40 + 15 60 లక్షలు. అంటే ఇవాళ తెలంగాణ జనాభా 4 యాజ్ పర్ రికార్డ్స్ 4,10,00,000 మంది ఉండే. ఈ 60 లక్షల మందిని ఎవరు చంపేసిండు? 60 లక్షల మంది తెలంగాణ పౌరత్వం లేకుండా ఎట్లా చేసినావు? నేను దీనిపైన ఇది మాట్లాడిన తెల్లారి సమగ్ర కుటుంబ సర్వేను వెబ్సైట్లోకి వెళ్ళి చేసింది, MCRHRDIకి వెళ్ళి.
దానిపైన నేను నేషనల్ క్రైమ్లో నేను కంప్లైంట్ ఇచ్చిన నా దగ్గర వాళ్ళు అనుమానితులు ఎవరంటే రేవంత్ రెడ్డి పేరు మీద ఇచ్చిన దాన్ని కాజీపేట దగ్గర ఉన్న మరికొండ పోలీస్ స్టేషన్కి వారు ఫార్వర్డ్ చేసిన ఎంక్వైరీ చేయమని. ఎందుకంటే మా ఇల్లు అక్కడ ఉంది, అడ్రస్ నేను పెట్టిన కాబట్టి అవుతుంది అక్కడికి ఎంక్వైరీ చేయమని. ఎందుకంటే పోయింది వాస్తవం అని చెప్పి అక్కడ ప్రూవ్ అయిపోయింది. ఇవాళ బ్రదర్ 60 లక్షల మందిని నీ జనాభా లెక్కల సంపేసిన ముఖ్యమంత్రిగా ఉండు అవసరమా లేదా? దీని మీద జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అధికార పార్టీ ఎందుకు మాట్లాడారు? మీరు బండి సంజయ్ ఎందుకు మాట్లాడారు? హోంమంత్రి ఉంటారు. ఇంకోటి చెప్తా బ్రదర్, హైదరాబాద్ మీద నవంబర్ బ్రదర్ ఇట్లా మాట్లాడుకున్న పోతే రోజు సరిపోవు. హైదరాబాద్ మీద అక్టోబర్ 27వ తారీఖు వెళ్ళి నవంబర్ 27 వరకు నీకు హైదరాబాద్లో 144 సెక్షన్ పెట్టిండ్రు. దీని మీద హోం సహాయ మంత్రి మాట్లాడాడు, అక్కడ ఉన్న ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడాడు, ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడాడు, ఆయన మాట్లాడు, ఈయన ఇంకొక ఆయన ఓవైసీ ఆయన మాట్లాడు. ఎందుకు మాట్లాడు? లోకేష్ నవంబర్ 2వ తారీఖు అమెరికాలో కూర్చొని 100 మంది హైదరాబాద్లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ఉన్న కంపెనీలతోని మాట్లాడి తెలంగాణ అనేది ఇవాళ శాంతి భద్రతలు లేవు, తెలంగాణ కట్టుకున్న బిల్డింగ్లు కూలగొట్టిండ్రు, రియల్ ఎస్టేట్ అవుతాయని రోజుకు 2 రిజిస్ట్రేషన్ అవుతుంది ఒక్కొక్క రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, రోజు 2 అవుతున్నాయి. 144 సెక్షన్ పెట్టిండ్రు, శాంతి భద్రతలు లేవు. ఇగో లెబనాన్లో శాంతి భద్రతలు లేవు, నీకు హమాస్లా శాంతి భద్రతలు లేవు, ఇరాక్లో శాంతి భద్రతలు లేవు అని చూపించి గూగుల్లో కొడితే ఇవన్నీ వచ్చినాయి బ్రదర్. నేను గతంలో చూపించిన, మీరు చూడండి, చూపించి ఈరోజు తెలంగాణకు వచ్చే పెట్టుబడులు వాపసు పోయినాయని. వాస్తవానికి మన 1,79,000 కోట్ల రూపాయలు తెచ్చినాను కదా. చాక్లెట్ కంపెనీ కూడా దావోస్కి వెళ్ళి చాక్లెట్ కంపెనీ కూడా నీకు దేలే. నువ్వు వచ్చిందని చెప్పి బాండ్ పేపర్ రాసిమని ముఖ్యమంత్రి ఆఫీసర్ రూపాయి కూడా ఇవ్వలే బ్రదర్. ఎవరిస్తారు చెప్పరాదర్? ఒక క్యాపిటల్ హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్ సిటీలా బ్రదర్ నువ్వు లోన్ అప్లై చేసి ఉంటావు. నీ లోన్లో ఫస్ట్ నీ క్యారెక్టర్, నీ హిస్టరీ, నీ క్రైమ్ హిస్టరీ చూస్తారు, సిబిల్ చూస్తారు, నీ క్యారెక్టర్ చూస్తారు, అన్ని చూస్తారు. రేవంత్ రెడ్డి గూగుల్లో కొట్టాను ఓటుకు దొంగ రెడ్డి అని వీడియో వచ్చే, ఈయన మీద 83 క్రిమినల్ కేసులు ఉన్నాయని బయటికి వచ్చే, అన్ని 420 కేసులే ఉండే అందులో, ఇలా 72 నేర అంగీకార కేసులు ఉండే. పైగా ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఉంటే కానీ మరి హైదరాబాద్ పరిస్థితి ఏంటంటే దీన్ని కర్ఫీ 144 సెక్షన్ ఉందని వస్తుంది.